ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో వన్డేల్లో వరుసగా 8 విజయాల తర్వాత మన జట్టుకు ఓటమి ఎదురైంది. అలాగే ఏడాది కాలం తర్వాత వన్డేల్లో టీమిండియాను ఓటమి పలకరించింది. ఆస్ట్రేలియా వైపు నుంచి చూసుకుంటే పెర్త్ స్టేడియం పునర్నిర్మించిన తర్వాత వన్డేల్లో ఆ స్టేడియంలో వాళ్ళకు ఇదే తొలి విజయం. ఈ ఓటమితో కెప్టెన్గా 3 ఫార్మాట్లలో తన తొలి మ్యాచ్లో ఓడిపోయిన రెండో భారత కెప్టెన్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. కాగా గతంలో విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్గా 3 ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్లోనే ఓడిపోయాడు. అలాగే చాలా కాలం తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పునరాగమన మ్యాచ్పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. వ్యక్తిగతంగా కూడా ఈ దిగ్గజాలు ఇద్దరు దారుణంగా విఫలమవడం టీమిండియాకు మైనస్గా మారింది. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో 26 ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్లో పరిస్థితులన్నీ కూడా ఆస్ట్రేలియాకి అనుకూలంగా మారాయి. ముఖ్యంగా టాస్ ఓడిపోవడమే టీమిండియా కుంభముంచింది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో పిచ్ పేసర్లకు బాగా అనుకూలించింది. దీనికి తోడు పదే వర్షం అడ్డు తగలడంతో టీమిండియా బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన టీమిండియా ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్తో తెలుగు కుర్రాడు పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ ఒంటి క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. నితీష్ ఇప్పటికే టెస్ట్ టీ20లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో కూడా ఇదే వేదికపై అరంగేట్రం చేశాడు. అప్పుడు విరాట్ కోహ్లీ అరంగేట్ర టెస్ట్ క్యాప్ ఇవ్వగా ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే అరంగేట్ర క్యాప్ ఇచ్చాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనలో మాదిరిగా ఆస్ట్రేలియాలో కూడా ఆల్రౌండర్లకు పెద్దపీట వేయడం, 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉండేలా చూసుకోవడంతో మరోసారి చెన్నై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కలేదు. అతనికి బదులుగా వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఏమాత్రం మంచి ఆరంభం దక్కలేదు. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోకో దారుణంగా విఫలమయ్యారు. చాలా రోజుల్లో క్రికెట్ ఆడకపోవడం కూడా వారికి మైనస్ అయింది. ఒక్క 4తో 14 బంతుల్లో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ హ్యాజిల్ వుడ్ వేసిన 4 ఓవర్లో స్లిప్స్లో ఉన్న రేన్ షాకు క్యాచ్ అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ 500 మ్యాచ్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున 500 మ్యాచ్లు ఆడిన 5వ ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే 11వ ఆటగాడిగా నిలిచాడు. ఆ కాసేపటికి స్టార్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. 8 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే డక్అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టాంప్ బంతిని ఆడడంలో విఫలమైన కోహ్లీ స్లిప్స్లో కూపర్ కానోల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాగా వన్డేలో ఆస్ట్రేలియా గడ్డపై డక్అవుట్ కావడం కోహ్లీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2 4లతో 18 బంతుల్లో 10 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఆ తర్వాతి ఓవర్లోనే నాథన్ ఎలిస్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 25 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఈ టాప్ 3 ముగ్గురు బ్యాటర్లు కలిసి ఈ మ్యాచ్లో 18 పరుగులే చేశారు. కాగా రోహిత్, గిల్, విరాట్ కలిసి ఇంత తక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. బంతి మంచి పేస్తో బాగా బౌన్స్ అవుతుండడంతో టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పలేదు. 8వ ఓవర్ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. 10 నిమిషాల తర్వాత వర్షం ఆగిపోవడంతో ఓవర్లో 49కి కుదించి మ్యాచ్ను తిరిగి ప్రారంభించాడు. ఈ మ్యాచ్కు ఎక్స్ట్రా టైం కేటాయించకపోవడంతో 10 నిమిషాలే వర్షం పడినప్పటికీ ఓవర్లను తగ్గించారు. కాగా పవర్ ప్లేలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేయగలిగింది. దీంతో 2023 నుంచి టీమిండియా పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్ చేసిన మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. 12వ ఓవర్ తర్వాత వర్షం మళ్లీ పడింది. ఈసారి గంట సేపటికి పైగా వర్షం వచ్చింది. దీంతో వర్షం ఆగాక మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. వర్షం ఆగాక మరోసారి చెలరేగిన హ్యాజిల్వుడ్ ఒక్క 4తో 24 బంతుల్లో 11 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ను అవుట్ చేశాడు. ఈ క్రమంలో 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను 5వ స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్, 6వ స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ కాసేపు వర్షం రావడంతో మ్యాచ్ను 32 ఓవర్లకు కుదించారు. కానీ కాసేపు తర్వాత మళ్లీ వర్షం వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం ఆగిపోవడంతో ఈసారి మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఓవర్లు సగానికి తగ్గడంతో ఈసారి మన బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. కాగా రాహుల్, అక్షర్ భాగస్వామ్యాన్ని 20 ఓవర్లో కున్నేమని విడదీశాడు. దీంతో 84 పరుగులకు టీమిండియా సగం వికెట్ కోల్పోయింది. 3 4లతో 38 బంతుల్లో 31 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రెన్షాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టఫ్ పిచ్ పై అక్షర్ పటేల్ విలువైన పరుగులు జోడించాడు. కాగా రాహుల్, అక్షర్ కలిసి 5వ వికెట్కు 40 బంతుల్లో 39 పరుగులు జోడించారు. మాథ్యూ షాట్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో రాహుల్ 2 భారీ సిక్స్లు బాదాడు. దీంతో జట్టు స్కోర్ 100 దాటింది. ఒక 4తో 10 బంతుల్లో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ కునేమాన్ వేసిన 24 ఓవర్లో అవుట్ అయ్యాడు. దీంతో 115 పరుగుల వద్ద భారత్ 6వ వికెట్ కోల్పోయింది. రాహుల్, సుందర్ కలిసి 6వ వికెట్కు 21 బంతుల్లో 31 పరుగులు జోడించారు. 2 4లు 2 6లతో 31 బంతుల్లో 38 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కూడా ఆ తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే ఓవర్లో ఒక పరుగు చేసిన హర్షిత్ రాణా అవుట్ అయ్యాడు. వీరిద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేసిన మిచెల్ ఓవెన్ టీమిండియాను దెబ్బతీశాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కొని హర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో రన్అట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి 2 సిక్స్లు కొట్టాడు.
దీంతో నిర్ణీత 26 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. 2 సిక్స్లతో 11 బంతుల్లో 19 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి అజంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లో హ్యాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునేమన్ రెండేసి వికెట్ తీశారు. నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 26 ఓవర్లలో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఆరంభంలోనే ఆసీస్కు షాక్ ఇచ్చాడు హర్షదీప్ సింగ్. 2 ఫోర్లతో 5 బంతులు 8 పరుగులు చేసిన కీలకమైన ట్రావిస్ హెడ్ను 2వ ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్కు ప్రయత్నించి హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చాడు హెడ్. 1 ఫోర్తో 17 బంతులు 8 పరుగులు చేసిన మాథ్యూ షాట్ను 8వ ఓవర్లో అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. 44 పరుగులకు ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్ కలిసి 3 వికెట్కు 45 బంతుల్లో 55 పరుగులు జోడించారు. లక్ష్యం తక్కువగా ఉండడంతో ఆస్ట్రేలియాకు ఈజీ అయింది. కాగా ఈ భాగస్వామ్యాన్ని 16వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. 3 ఫోర్లు 2 సిక్స్లతో 29 బంతుల్లో 37 పరుగులు చేసిన జోష్ ఫిలిప్ హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 3వ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలోనే మిచెల్ మార్ష్ వన్డేల్లో 100 సిక్స్లను పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున ఈ ఘనత సాధించిన 8వ బ్యాటర్గా నిలిచాడు. అనంతరం మిచెల్ మార్ష్, రేన్ షా కలిసి మరో వికెట్ పడకుండా ఆస్ట్రేలియాను గెలిపించారు. 21.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2 ఫోర్లు 3 సిక్స్లతో 52 బంతుల్లో 46 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ 1 ఫోర్ 1 సిక్స్తో 24 బంతుల్లో 21 పరుగులు చేసిన రేన్ షా నాట్అవుట్గా నిలిచారు. భారత బౌలర్లో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తల వికెట్ తీశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 2 జట్ల మధ్య సెకండ్ వన్డే ఈ నెల 23న జరగనుంది. ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.